తెలుగువాడి గర్వం, తెలుగువాడి గర్వం. జై అమరావతి. ఒక్కసారి అందరు గట్టిగా జై అమరావతి, జై అమరావతి, జై తెలుగువాడి గర్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆ రైతులు పెట్టిన శాపనార్థాలే ఇతనికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ గతి పట్టింది. అయినా ఇప్పటికి కూడా ఆయన మనసు మార్చుకోకుండా ఇప్పటికీ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే కూడా ఇప్పుడు కూడా ఆయన అమరావతి మీద విషయం చిమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో పొరపాటును కూడా కరోనా లాంటి వైరస్ల్ని మనం ఎలాగైతే మనం వాపసు కోరుకోమో, మళ్ళా రావాలని కోరుకోమో, అలాంటి విధ్వంసకర ముఖ్యమంత్రులను కూడా మరొకసారి మనం దగ్గర రానియకుండా అప్రమత్తంగా ఉండి భవిష్యత్తులో హైదరాబాద్ ని సైబరాబాద్ గా హైటెక్ సిటీలు పెట్టి ఎట్లా డెవలప్ చేస్తారు, అదేవిధంగా భవిష్యత్తులో అమరావతిని మనం బాగు చేసుకోబోతున్నాము. అలాగే పోలవరం 10 లక్షల ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం అన్యాయంగా మధ్యలో ఒక్కసారని అవకాశం ఇచ్చిన దానికి భ్రష్టు పట్టించినారు. కాబట్టి అమరావతి లాంటి, పోలవరం లాంటి ప్రాజెక్టులు డెవలప్ కావాలన్నా మన క్వాంటమ్ వ్యాలీ అంటే ఆ రోజు సాఫ్ట్వేర్, ఆ రోజు హైటెక్ సిటీ ఎలాగైతే డెవలప్ చేశాడో అడ్వాన్స్ టెక్నాలజీని క్వాంటమ్ వ్యాలీగా తీసుకొచ్చి, క్వాంటమ్ వ్యాలీ అంటే 10 కంప్యూటర్లు పనిచేసే పనిని ఒక కంప్యూటర్ 10 గంటలు చేసే పని గంటల్లో చేయగల టెక్నాలజీని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కి ఆయన పరిచయం చేయబోతున్నాడు. 2047 విజన్ పెట్టి 2020 విజన్ పెట్టి ఎట్లా సక్సెస్ అయినాడో భవిష్యత్తులో ఇప్పుడు కూడా 2047 విజన్ కూడా సక్సెస్ చేసి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుంచే కార్యక్రమాన్ని ఆయన యజ్ఞంగా తలపెట్టినారు. ఆయన యజ్ఞానికి మనమంతా సమిధమై వీర సైనికుల్లో పోరాడి ఆయనకు మద్దతు ఇచ్చి భవిష్యత్తులో కూడా రెప్పించిన ఉత్సాహంతో పనిచేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ని 164 ఫిగర్ ని కనీసం 1-2 సీట్లైనా పెంచి ఆయనకు బలాన్ని ఇచ్చి మన రాష్ట్రాన్ని ముందు వరుసలో తీసుకెళ్లడంలో ఆయనకు మద్దతుగా నిలవాలని, అలాగే ఈ సందర్భంగా మనకు రాష్ట్రానికి అమరావతిని పార్లమెంట్లో రిజల్యూషన్ చేసి పాస్ చేయించినందుకు మన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు, అలాగే అమిత్ షా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మరోసారి.